హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవి వ్లాగ్స్ 4945 యూట్యూబ్ ఛానల్. నేను బాగుండాలని, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను. ప్రొద్దున్నే చేశాను, కానీ ఈరోజు అయితే సూర్యుడు మోడం ఉండవడం వల్ల అయితే అసలు రాలేదండి. ఎండనే వెళ్తురే లేదు, మోడంగా ఉందనేసి అయితే నేను 7 కల్లా నా పూజ అయితే చేసుకున్నాను. మిద్దె మీద అయితే పైన అయితే దీపం పెట్టేసుకొని ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే ఏదో నాకు తెలిసినంతలో అయితే చేసేసుకున్నాను. చూడండి, మోడంగా ఉండడం వల్ల అయితే సూర్యుడే కనిపించట్లేదు. ఇదండి ఈరోజు అయితే నా పూజ విధానము. ఇంకా అయితే టిఫిన్ అయితే చేసుకొని తినేసి అయితే ఇంట్లో పని అంతా ఇప్పుడు చేసుకోవాలండి. చూడండి, టిఫిన్ అయితే తినేసాము. ఇంట్లో అయితే గిన్నెలన్నీ ఎక్కడ ఉండేవి అయితే అలాగే ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తేనే అసలు భయం వేస్తుందండి. ఎంత పని ఉంది, ఇప్పుడు చేసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, కొంచెం లేట్ అయినా నిదానంగా అయితే చేసేసుకోవాలి కదా. పాలైతే పొంగించానండి, అందువల్ల అయితే పొయ్యి మీద పాలన్నీ అలాగే ఉండిపోయాయి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇంట్లో పని చూసినారా ఎంత ఉందో. అసలు దీన్ని అయితే ఒక 2 గంటలు అయితే పడుతుందండి ఖచ్చితంగా. ఎంత క్లీన్ చేసి బట్టలన్నీ కడిగేసి తర్వాత అయితే మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. అంతవరకు వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఉంటుంది. ఎవరైనా వచ్చారంటే అసలు వీళ్ళేంది ఇంట్లో చెత్తలు కూడా ఊడ్చుకోలేదేమో అనిపిస్తుంది. ఇంట్లో అయితే చెత్త అంతా ఊడ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే ఆరేసానండి. ఇంకైతే గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను. గిన్నెలన్నీ అయితే చాలానే పడినాయండి. మామూలు ఏ టిఫిన్ చేసినా అంత పడవు, కానీ దోశ వేస్తే మటుకు చాలా గిన్నెలు అయితే పడతాయి. అందరూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంట్లోనే ఉంటాను. కానీ నా పని అయితే అస్సలు సర్దదండి. కొందరైతే 1 అవర్లోనే ఇంట్లో పని అంతా చేసుకొని ఫ్రీగా కూర్చుంటారు. కానీ నేనైతే 4:30కి అయితే లేచానండి. ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. నేను చేసింది ఏమీ లేదండి, ఇంట్లో చెత్తలు ఊడ్చుకొనేసి ఇల్లు అయితే ఒకసారి మాప్ అయితే పెట్టేశానండి. అంతే. ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లలకి అయితే టిఫిన్ అయితే చేసి పెట్టానండి. నాకు, మా అబ్బాయికి, మా ఆయనకైతే. వాటికే చూసేసారా ఇన్ని గిన్నెలు అయితే పన్నాయో. 1/2 అవర్ పైన అయితే పట్టేసిందండి గిన్నెలన్నీ కడగడానికి. ఈ గిన్నెలు కడిగేసిన తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేయాలండి. ఈ పనితోనే ఇంట్లో సంసారం అంతా ఎవరైనా చూస్తే ఇంట్లోనే ఉంటారు, ఏం పని చేస్తుంటారో ఏమో, వీళ్ళ పనే తెగదు అని అంటారు. కానీ నాకైతే అది నిజమేనండి. నా పని అయితే అస్సలు తెగదు. నా మీద నాకే కోపం వచ్చేస్తుంటుంది. ఏంద్రా అందరూ ఇలా చేస్తారు, నేనేంది ఇలా చేసుకుంటున్నాను, నా పనే కాదు. ఇంకా వేరే పని చేయడానికి కూడా నాకైతే అస్సలు వీలు కాదండి. ఈ పనితోనే నాకున్న ప్రాబ్లమ్స్కి తోడు నా హెల్త్ కండిషన్ బాగలేకపోయి ఈ పని చేసుకోవడమే పెద్ద గండంగా ఉంటుంది నాకు. కానీ అందరూ ఈ పని, ఇంట్లో పని అంతా 1 అవర్లో చేసేసుకొనేసి పొలాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి అయితే వెళ్తారండి. నేను మటుకు నాకు ఇదే పొలము అన్నీ ఇవే అనుకుంటానంగా. ఇకైతే గిన్నెలు అయితే కడిగేసేసి రైస్కి అయితే బియ్యం కడిగి పెట్టానండి. ఇక్కడైతే గోబీ పకోడా చేస్తున్నాను. ఎందుకంటే గోబీ రైస్ చేసేద్దాంలే ఈరోజు అనుకునేసి ముందైతే క్యాలీఫ్లవర్ అంతా చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో అయితే వేసేసానండి. తర్వాత అయితే మసాలా అంతా ఆడించేసి కలిపి పెట్టేశాను. అదెంత అయితే ప్రాసెస్ మీకైతే చూపించలేదండి, వీడికి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. ఇంకైతే గోబీ పకోడా అయితే వేసేసుకున్న తర్వాత అయితే పోపు పెట్టి మసాలా అంతా వేయించేసి ఇవి అయితే వేసి కలుపుకొనేస్తానండి. చూసారా, ఇదండి ఈరోజు మా లంచ్కి అయితే ఇదే మా మధ్యాహ్నం భోజనం అండి. నేను ఇక్కడైతే చూపిస్తుంటే మా చిన్నోడైతే మా అమ్మ నాకు అన్నం పెట్టుకోకుండా వీడియో అయితే తీసుకుంటుంది అనేసి అయితే పక్కన అంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.